జగన్ కు చెందిన సరస్వతి పవర్ షేర్లపై చెన్నై ఎన్సీఎల్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ స్టేటస్ కో విధించింది. షేర్ల బదిలీపై హైదరాబాద్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును చెన్నైలోని అప్పీలేట్ ట్రిబ్యునల్లో విజయలక్ష్మి షర్మిల సవాల్ చేశారు. దీంతో స్టేటస్ కో విధించింది కోర్టు. విజయలక్ష్మి షర్మిల పేరిట రాసిన గిఫ్ట్ డీడ్లలో షేర్లు పూర్తిగా బదిలీ కాలేదని, అందువల్ల షేర్ల బదిలీ చెల్లదని, అవన్నీ జగన్ వద్దే ఉంటాయని హైదరాబాద్ ఎన్సీఎల్టీ తీర్పిచ్చింది. ఈ క్రమంలో ఎన్సీఎల్టీ తీర్పును చెన్నై అప్పీలేట్ ట్రిబ్యునల్లో సవాల్ చేశారు విజయలక్ష్మి షర్మిల. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెబుతారు. రామారావు. స్వామి, మాజీ సీఎం జగన్ కి చెందిన సరస్వతి పవర్ షేర్ల బదిలీపై స్టేటస్ కో విధించింది చెన్నైలోని ఎన్సీఎల్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్. హైదరాబాద్ లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ తమ షేర్ల బదిలీపై ఇచ్చిన తీర్పును చెన్నైలోని అప్పీలేట్ ట్రిబ్యునల్ లో జగన్ తల్లి విజయలక్ష్మి సవాల్ చేసింది. తన చెల్లెలు తల్లి పేరిట రాసిన గిఫ్ట్ డీడ్ లో షేర్లు పూర్తిగా బదిలీ కాలేదని, అందువలన షేర్లు బదిలీ చెల్లదని, అవన్నీ జగన్ వద్దే ఉన్నాయని చెప్పి కూడా హైదరాబాద్ లో ఎన్సీఎల్టీ తీర్పునిచ్చింది. ఎన్సీఎల్టీ తీర్పును చెన్నై ట్రిబ్యునల్ లో అమలు చేయడంతో ఈ రోజు చెన్నై ట్రిబ్యునల్ లో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా జగన్ తరపు న్యాయవాది తాము కంటెంప్ట్ పిటిషన్ మూవ్ చేయలేదని, అందువలన దీనికి సంబంధించి విచారణ నిలిపివేయాలి అని చెప్పి కోరారు. అయితే కంటెంప్ట్ పిటిషన్ మూవ్ చేయకపోవడంతో షేర్ల బదిలీకి సంబంధించి ఏదైతే ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పు, హైదరాబాద్ ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పు ఉందో దానిపై స్టేటస్ కో విధిస్తున్నట్టు చెన్నై ఎన్సీఎల్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ పేర్కొంది. కేసు విచారణను వాయిదా వేసింది. స్వామి. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.